మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈ రోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎల్లుండి అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా, దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా, లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటా అని చెప్పినా అది కేసీఆర్ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పూలే గారు, ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటల్లో చెప్తారు, కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు. ఇవాళ ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు, భువనగిరి పార్లమెంటుకు పంపిండు. తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ కార్యకర్తలం గట్టిగా కొట్లాడదాం, మల్లేష్ అన్నని గెలిపించే ప్రయత్నం చేద్దాం. కానీ మల్లేష్ అన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, కానీ ఆయన ఇద్దరు అల్లుళ్ళు మళ్ళీ రెడ్డిలే, అంతే కదా. ఇద్దరు రెడ్డి అల్లుళ్ళు ఉన్నారు. ఒక ఆయన వికారాబాద్ ఆయన, ఇంకొక ఆయన వరంగల్ ఆయన. సో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు. రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకుని మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఇద్దరు అల్లుళ్ళు రెడ్లు, కోడలి పిల్లనేమో యాదవ పిల్లని తెచ్చుకున్నాడు ఆయన కుర్మ, కోడలి పిల్లను మన బోడుపలాయమను యాదవ బిడ్డను తెచ్చుకున్నాడు. మొత్తానికి చాలా మందిని కలుపుకున్నాడు. హుషారుగా ముందే ప్లాన్ వేసుకున్నాడు. అందులో ఇబ్రాహీంపట్నంలో మీ అందరి దీవెన ఉంటే బంపర్ మెజారిటీతో మోహన్గిరి పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాడనే విశ్వాసం కూడా నాకున్నది. ఇంతకుముందు నేను లోపలికి వస్తుంటే అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు, నిలబడాలి. సుర్వి బాలరాజ్ గౌడ్ అని మన గ్రామ శాఖ అధ్యక్షుడు అని చెప్పిండు. ఆ తమ్ముడు ఎక్కడ నిలబడతాడు. సుర్వి బాలరాజ్ గౌడ్ అడునవు జంప్ అయిందా, కవాడిపల్లి వస్తుంటే నన్ను పట్టుకున్నాడు. ఒక్క నిమిషం అన్నాడు. ఏం తమ్మి అంటే, అన్నా మేము గ్రామ శాఖ అధ్యక్షుడిని టిఆర్ఎస్ పార్టీ, మీరు ధైర్యంగా ఉండుర్రి, కింది స్థాయిలో క్యాడర్ గట్టిగా ఉంది, మీరు గట్టి కొట్లాడురు, మేము వెంబడే ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండు ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చేటప్పుడు. నేనేమంటున్నా, మేము ఎవ్వరం బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన. మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా? మరి అది ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రాహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో? బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం, 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలొద్దు, కక్షలొద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుపోయినాం. ఒక ఫాక్స్కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలి. నేను కిషన్ రెడ్డి అని ఎంబడబడి, అన్నా జర ల్యాండ్ ఇయ్యే, జల్దీ అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడని ఎత్తుకపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు జర ఎవరన్నా పంపి అన్న, జర పంపించి 4 ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన, అరే తమ్మి జర ఏమైందో చూడరా పోయాడ ఫోటోలు తెప్పి అని చెప్పిన. కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఫాక్స్కాన్ తెచ్చుకున్నాం. ఫాక్స్కానే కాదు, ఒక మైసూర్ కంపెనీ కేన్స్ అని వాళ్ళని కూడా 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అక్టోబర్లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళని కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం. మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న వార్త వచ్చింది 15 రోజుల కింద, వాళ్ళకి మేము పోతున్నాం, గుజరాత్ పోతున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చక్కగా లేరు, మేము పోతున్నామని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను, నాకు తెలియదు. కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి
బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసినాయి. మొత్తం